అండి, వెల్కమ్ బ్యాక్ టు వెజ్ బాస్కెట్. ఈ వీడియోలో టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకుని టమాటా చట్నీని తయారు చేసి చూపించబోతున్నానండి. ముందుగా పండిన టమాటాలను శుభ్రంగా కడిగి తరిగి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని 2 ముక్కలుగా వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలండి. టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తరువాత ఇందులోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 5-6 పొట్టుతో సహా వెల్లుల్లి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడెక్కిన తరువాత శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకొని పప్పులు వేగిన తరువాత ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపును చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన టమాటా మిశ్రమంను మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న టమాటా చట్నీని గిన్నెలోకి తీసుకొని తాలింపును కలుపుకోవాలి. ఈ టమాటో చట్నీ తాలింపు లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.